హిందూ ముస్లింల ఐక్యత చాటే విధంగా ప్రతి సంవత్సరం లాగానే మన స్వాములు సంప్రదించకుండానే మన షాయిదారి గారు స్వతహా వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు మన స్వాములందరికీ భిక్ష అరేంజ్ చేసి మన హిందూ ముస్లింల ఐక్యతను చాటారు. వారికి ఈ సందర్భంగా మన స్వాములందరూ మన లక్ష్యపేట అయ్యప్ప స్వాముల సంఘం తరఫున స్వాములందరి తరఫున ఆ స్వామి వారి కటాక్ష మరి అల్లా కటాక్ష ఉండా వెళ్ళవేయాలని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామికి స్వామి కుటుంబ సభ్యులకు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ స్వామి శరణమయ్య. वाटूरा అందరికీ నమస్కారం. ఇవాళ లక్ష్మీపేట పట్టణంలో హనుమాన్ గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది. లక్ష్మీపేట పట్టణంలో గత 3 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. లక్ష్మీపేట పట్టణంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉంటూ అందరూ ఎవరి పండుగ అయినా వాళ్ళు సాయం చేసుకోవడం, వాళ్ళు మా పండుగ వాళ్ళు కార్యక్రమాలు పాల్గొనడం, మేము వాళ్ళ దానిలో మేము పాల్గొనడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అందరూ మంచిగా అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప ఈరోజు నిత్య జ్ఞాన వేడుకల్లో భిక్షదాతగా వివరిస్తున్నటువంటి మైనార్టీ అధ్యక్షులు సైదల్ గారికి అలాగే వాళ్ళ బృందానికి మా అయ్యప్ప సేవా సంఘం తరఫున స్వాగతం పలుకుతూ స్వామి అన్నస్వామి ప్రతి సంవత్సరం నేనున్నానని చెప్పేసి నిత్యాన్నదానం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పుడు అన్నస్వామి ముందుగానే కలిగి మా రేట్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ముందుగానే మాకు కోరడం జరుగుతుంది. వారు మాకు ఇక్కడ లక్షపేటలో మేము అయితే సంతోషం గర్వం ఎందుకు అని అంటే మేము ఇక్కడ హిందూ ముస్లిం ఒక కుటుంబ సభ్యులు లేక వారు రంజానప్పుడు కానీ ఏ పండుగ అయినా కానీ మేము వాళ్ళింటికి కానీ మేము వాళ్ళు ఏ దైవ కార్యక్రమానికి కానీ ముందుండి కార్యక్రమాలు చేపట్టుకుంటా హిందూ ముస్లిం అన్నదమ్ములు లెక్క కలిసి ఉండడం మా అదృష్టం అని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి.